హలో అండి. సో ఇవాళ మనం ఏంటంటే చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతుంటారండి, లైక్ ప్రెగ్నెన్సీలో మనం ఎగ్ తినచ్చా, ఒకవేళ తింటే ఎగ్ యోక్ అంటే పచ్చ సొన తినచ్చా మేడం అని అడుగుతుంటారు. సో ఇదేంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండి, క్వాలిటీ ప్రోటీన్ బాగుంటుంది ఎగ్లో. అండ్ ఆల్సో మన బాడీకి కావాల్సిన ప్లెంటీ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి అనమాట. అండ్ ఆల్సో వన్ లార్జ్ ఎగ్ ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 180 to 200 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి, విచ్ ఇస్ హెల్తీ ఫ్యాట్. అండ్ ఇంకేంటంటే కొలెస్ట్రాల్ అండి, మనకి ఎగ్లో మనకి ఆల్మోస్ట్ 180 to 200 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి పర్ డే అరౌండ్ 300 milligrams ఆఫ్ ఫ్యాట్స్ కావాలండి. సో ఇవేంటంటే ఆల్మోస్ట్ ఒక లార్జ్ ఎగ్ ఒక డే తీసుకున్నాము అని అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఫ్యాట్ రిక్వైర్మెంట్ మనం తీసుకున్నట్టు అవుతుంది. సో ఎగ్ అనేది 200% హెల్దీ అండి, తీసుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్. బట్ ఎగ్ యోక్ కొంతమంది అడుగుతుంటారు, ఎగ్ యోక్ పచ్చసొన తింటే పుట్టబోయే బిడ్డకి జుట్టు రాదా మేడం, ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు తీసుకోవచ్చా లేదా అని అడుగుతుంటారు. ఇట్స్ అ కంప్లీట్ మిత్ అండి, అలాంటిది ఏమీ లేదు. కాకపోతే ఈ పచ్చసొన ఎవరికైతే అవాయిడ్ చేయమంటామంటే కొంచెం ఎక్కువ బిఎంఐ, బాగా ఒబీస్గా ఉండే వాళ్ళని అండ్ హై బిఎంఐ ఉండే వాళ్ళని ఏం చేస్తామంటే ఆల్రెడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ వాళ్ళకి ఎక్కువగా ఉండే వాళ్ళని ఏం చేస్తామంటే కొంచెం ఎగ్ యోక్ మాత్రం కొంచెం లిమిట్ చేయండి అని చెప్తాము. బట్ ఎగ్ వైట్స్ పర్ఫెక్ట్లీ దే కెన్ టేక్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎగ్స్లో మనకు omega 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి, DHA ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే మనకు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతాయి. సో డెఫినెట్గా డైలీ ఒక ఎగ్ కంపల్సరీ తీసుకుంటేనే బెటర్ అండి.